ఒకప్పుడు 50 కోట్ల సినిమా చేసే హీరోలు ఇప్పుడు రెమ్యునరేషన్ 50 కోట్లు తీసుకుంటున్నారు. చిన్న హీరోలు కూడా రెమ్యునరేషన్ పెంచేయడంతో పాటు ఫ్లైట్లు, పాన్ ఇండియా రేంజ్ రిలీజ్లు అంటూ పరిధి దాటి ఖర్చు పెట్టడంతో బడ్జెట్ కూడా బౌండరీలు దాటిపోతోంది. అలా బడ్జెట్ పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్న నిర్మాతలెవరు? అంత మార్కెట్ లేకపోయినా భారీగా ఖర్చు పెట్టిస్తున్న హీరోలెవరు? తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిపోయింది. అందుకే చిన్న హీరోలు కూడా పెద్ద హీరోలతో పోటీ పడి మరీ పాన్ ఇండియా రేంజ్ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలు చేయాలని ట్రై చేస్తున్నారు. అయితే ఆ ప్రాసెస్ లో మార్కెట్ లేని హీరోలు కూడా భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడంతో నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. లేటెస్ట్ గా గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వం సినిమా పరిస్థితి అలాగే ఉంది. సంవత్సరం నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ భారీ యాక్షన్ మూవీకి ఇప్పటికే 50 కోట్లకు పైగా ఖర్చు అయినట్టు తెలుస్తోంది. అసలు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ సినిమా అంత కలెక్ట్ చేయగలుగుతుందా అంటే డౌట్ గానే కనిపిస్తోంది. మరోవైపు సినిమా ఇంకా కంప్లీట్ అవ్వక బడ్జెట్ పెరిగిపోవడంతో నిర్మాతలు వర్రీ అవుతున్నట్టు టాక్. మరోవైపు నాని సరిపోదా శనివారం సినిమా పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోందన్న రూమర్ వినిపిస్తోంది. డివివి బ్యానర్ లో వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమాకి నాని దాదాపు 40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. దీనికి తోడు భారీ స్టార్ క్యాస్ట్, యాక్షన్ ఎపిసోడ్స్ తో విపరీతంగా బడ్జెట్ పెరిగిపోతోందని తెలుస్తోంది. దసరాతో హిట్ కొట్టిన హాయ్ నాన్నతో మళ్లీ నాని గ్రాఫ్ తగ్గింది. దాంతో సరిపోదా శనివారం సినిమాకి 70 కోట్లకు పైగా ఖర్చవుతున్నట్టు పెరిగిపోతున్న బడ్జెట్ తో నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. నాని సరిపోదా శనివారం తర్వాత నిజానికి సుజిత్ డైరెక్షన్ లో డివివి బ్యానర్ లోనే మరో సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే సరిపోదా శనివారం సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో నెక్స్ట్ సినిమాకి కూడా ఇదే సినారియో ఉంటుందేమో అని సుజిత్ తో నాని సినిమాను హోల్డ్ లో పెట్టినట్టు టాక్ నడుస్తోంది. కళ్యాణ్ రామ్ కూడా తన అప్కమింగ్ మూవీకి సంబంధించి బడ్జెట్ ని భారీగా ఖర్చు పెడుతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ అయినా కూడా అశోక ఆర్ట్స్ కూడా కో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ మధ్య భారీ యాక్షన్ సీన్ ని 1000 మందితో ఏకంగా 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించినట్టు అనౌన్స్ చేసింది టీం. కళ్యాణ్ రామ్, విజయశాంతి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ కూడా లిమిట్ దాటుతున్నట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. మరోవైపు బింబిసార తప్ప కళ్యాణ్ రామ్ కెరియర్ లో 50 కోట్ల మార్కెట్ లేదు కాబట్టి ఇంత బడ్జెట్ మరీ ఎక్కువ అంటూ టాక్ వినిపిస్తోంది. వీటికి తోడు రవితేజ, మైత్రి మూవీస్ కాంబినేషన్ లో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కాల్సిన సినిమా కూడా బడ్జెట్ ఎక్కువైపోతుందని ఆగిపోయినట్టు టాక్.